నాగాశ్విన్ తీసిన కల్కి 2898 ఏడి 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ మూవీ మూడో వారంలోకి అడుగు పెట్టేసింది. అయినా బుకింగ్స్ లో జోరు మాత్రం తగ్గడం లేదు. ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతూ వచ్చింది. అన్ని చోట్ల థియేటర్లలో నిండిపోతున్నాయి. ఈ మధ్య సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే ఖాళీగా కనిపిస్తుంది. అలాంటిది మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా హౌస్ఫుల్ తో అదరగొడుతోంది కల్కి మూవీ. ఇక ఈ చిత్రం ఇప్పుడు రేర్ పీట్ ని సాధించింది. షారుఖ్ ఖాన్ పఠాన్ రికార్డ్ ని కేవలం 15 రోజుల్లోనే బీట్ చేసింది ఈ సినిమా. కల్కి 1000 కోట్లు కొల్లగొట్టడం మీద అమితాబ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మామూలుగానే అమితాబ్ ఎక్కువగా నెట్టింట్లో యాక్టివ్ మోడ్ లో ఉంటూ ఉంటారు. నేటి ఉదయం నుంచి కల్కి మీద వరుసగా ట్వీట్లు వేస్తూ రియాక్ట్ అవుతూనే వస్తున్నారు. కల్కి 1000 కోట్లు కొల్లగొట్టిందన్న ట్వీట్ మీద అమితాబ్ స్పందించారు. అమేజింగ్, వావ్ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం పరిచారు. ఇక షారుఖ్ ఖాన్ పఠాన్ రికార్డులను బ్రేక్ చేసి ట్వీట్ మీద కూడా అమితాబ్ రియాక్ట్ అయ్యారు. కల్కి జవాన్ రికార్డులను కూడా కొల్లగొట్టేలా కనిపిస్తోందని అన్నారు. ఈ జోరు చూస్తుంటే త్రిపురాల్ని కూడా క్రాస్ చేసేలా ఉందని చెప్పుకొచ్చారు. కల్కి రిలీజ్ కు ముందు అంతగా హైప్ లేదు. బస్ కూడా క్రియేట్ అవ్వలేదు. పాటలు ఏమంతగా ఆకట్టుకోలేదు. టీజర్, ట్రైలర్ ఓకే అనిపించాయి, కానీ ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. అలా సైలెంట్ గా వచ్చిన 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక కల్కి విషయంలో నాగాశ్విన్ నుంచి స్ట్రాటజీ ప్లే చేశారు. సినిమా గురించి టీం మాట్లాడే కన్నా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మాట్లాడితే బెటర్ అనుకున్నాడు. అందుకే ఆడియన్స్ మాట్లాడారు. 1000 కోట్లు కట్టబెట్టారు. లాంగ్ రన్ లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక రెండో పార్ట్ విషయంలో అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రం వచ్చే ఏడాది అయినా థియేటర్లోకి వస్తుందో లేదో చూడాలి. మరి మొదటి పార్ట్ అయితే ఓవర్సీస్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో $17 మిలియన్ సొంతం చేసుకుంది ఈ మూవీ.